నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు బీసీ సీటు బీసీలకే ఇచ్చాము లావణ్యను గెలిపించాలన్న సీఎం జగన్ కోట్లు పంచుతున్నారు వైసీపీపై లోకేష్ తీవ్ర ఆరోపణ పథకాల సొమ్ము పోలింగ్ తర్వాతనే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు మండే ఎండల నుండి ఉపశమనం వాన రాకతో చల్లబడిన ఎంటీఎంసీ మంగళగిరి నియోజకవర్గంలో వెనుకబడిన వర్గాల వారు అత్యధికం కావడంతో ఈసారి ఆర్కేని ఒప్పించి బీసీ మహిళకు సీటు కేటాయించామని సీఎం జగన్ అన్నారు. శుక్రవారం మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లోని సిటీ కేబుల్ కార్యాలయం ఎదుట నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. మీ అందరికీ నా చెల్లిని పరిచయం చేస్తా ఉన్నాను. లావణ్యమ్మ మీలో ఒకరు మామూలుగా మంగళగిరి సీటు బీసీల సీటు, మంగళగిరి సీటు మామూలుగా వెనకబడిన వర్గాల సీటు, అత్యధికంగా ఉన్న జనాభా వెనకబడిన వర్గాలు. అలాంటి సీటు నేను గతంలో ఆర్కేకి ఇస్తే నేను ఆర్కేకి చెప్పి ఆర్కే ఈసారి మనం త్యాగం చేయాలి, ఇక్కడ నుంచి మనం బీసీని తీసుకొని రావాలి అని చెప్పి నేను ఆర్కేకి చెప్పి ఆర్కేకి ఉన్న సీటును తీసి నేను నా చెల్లికి ఇస్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, బీసీల సీటు కదా గెలవడం సులభం కదా అని చెప్పి ఏకంగా పెద్ద వాళ్ళందరూ వచ్చి డబ్బులు మూటలు మూటలు తీసి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, మీ బిడ్డ మాదిరి చంద్రబాబు బటన్లు నొక్కలేదు. మీ బిడ్డ బటన్లు నొక్కాడు కాబట్టి మీ బిడ్డ దగ్గర డబ్బులు కాస్త తక్కువ ఉండొచ్చు. కానీ చంద్రబాబు బటన్లు నొక్కలేదు కాబట్టి ఆయన పాలనంతా కూడా దోచుకున్నది పంచుకోవడం. కాబట్టి ఆయన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఆయన మీకు డబ్బులు ఇవ్వచ్చు, 2000 ఇస్తాడో, 3000 ఇస్తాడో, 4000 ఇస్తాడో, 5000 ఇస్తాడో. కానీ మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నా, ఆయన డబ్బు ఇస్తే వద్దు అనొద్దండి, తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బు మనదే, మన దగ్గర నుంచి దోచేసిన సొమ్మే ఆ డబ్బంతా. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి, ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అన్నది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా ఓటు వేయమని కోరుతా ఉన్నా. అలాగే నా పక్కన ఎడం వైపున రోషయ్య నిలబడి ఉన్నాడు, ఎంపీ అభ్యర్థిగా తాను నిలబడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు. తాను కూడా మీ చల్లని దీవెనలు ఆశీస్సులు రోషయ్యన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితోనూ మీ బిడ్డ 2 చేతులు జోడించి పేరున ప్రార్థిస్తా ఉన్నాడు. శనివారంతో ప్రచారం ముగియనున్నది. దీంతో నారా లోకేష్ ప్రచార దూకుడు మరింత పెరిగింది. శుక్రవారం సాయంత్రం ఆయన ఆత్మకూరు గ్రామంలో రచ్చబండ నిర్వహించి మాట్లాడారు. 50,000 రూపాయలు అందిస్తాం. 5వ హామీ, ఇంట్లో చదువుకున్న బిడ్డలుంటే ఎంతమంది బిడ్డల్లో అంతమంది బిడ్డలకి తల్లిదండ్రుల అకౌంట్లో 15,000 రూపాయలు వేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000. ఎటుకి చెప్పమ్మా, 45,000 రూపాయలు. డ్వాక్రా సంఘాలు ఉన్నారు కదా, లెక్కలు బాగా వస్తారు కదమ్మా. 45,000 రూపాయలు. 6వ హామీ, మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు 2 బటన్లు ఉంటాయి తల్లి. ఒక బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. 2వ బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉషాన్ పోతుంది. కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచారు. ఏమన్నా కరెంట్ ఛార్జీలు పెరిగినా? ఎంటీఎంసీ పరిధిలోని ఇప్పటంలో కూడా శుక్రవారం సాయంత్రం నారా లోకేష్
రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెద్ద వాటర్ ట్యాంక్ కట్టండి, నీరు తీసుకొచ్చి శుద్ధి చేసి ప్రతి గడపకి కుళాయి ద్వారా ఇవ్వండి అని ఆనాడు మీరు నన్ను అడిగారు. అది కూడా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ రోడ్ వైడనింగ్ వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. అది మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి 100 రోజుల్లో ఆ కుటుంబాలని కూడా ఆదుకుని భూమి చూపించి ఇల్లు కట్టించి సంవత్సరం లోపల తాళాలు వాళ్ళ చేతుల్లో పెట్టే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. నిరుపేద కుటుంబాలు అనేక మంది ఉన్నారు, వాళ్ళకి ఇల్లు కావాలనేది కళ. సో వాళ్ళకి ఇల్లు కట్టాలి, ఆ ఇల్లు కూడా అందించాల్సిన బాధ్యత నేను తీసుకుంటాను. అమ్మా, నేను మంగళగిరిలో తిరిగేటప్పుడు అందరూ అడిగారు, దాదాపు 20,000 కుటుంబాలు ఉంటాయి నిరుపేద కుటుంబాలు, వాళ్ళకి మీరు ఇల్లు ఎట్లా కడతారు. మొన్న నేను నెల్లూరు సిటీకి వెళ్తే నారాయణ గారు కట్టిన టౌన్షిప్లు చూశాను. 4 దిక్కులు కట్టాడు, తల్లి 40,000 మంది నివసించేదానికి. అసలు అద్భుతమైన పార్కులు, అంగన్వాడీ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఏమైనా చిన్న ఫంక్షన్లు చేసుకోవాలంటే ఒక కళ్యాణ మండపం అన్ని ఏర్పాటు చేశారు. సో ఒక్క నియోజకవర్గంలో నారాయణ గారు చేయగలితే నేను వదిలిపెడతానా? నేను వదిలిపెడతా. పని చేస్తా, 6 నెలలు కష్టపడతా. రేపు మీరు నా చుట్టూ తిరుగుతాం కదా తల్లి, నేను మీ చుట్టూ తిరుగుతా. నాయకులందరూ, తెలుగుదేశం జనసేన నాయకులందరూ మీ చుట్టూ తిరుగుతాం, మీ సమస్యలు తెలుసుకుంటాం, మీ సమస్యలు పరిష్కరిస్తాం. నేను కూడా గ్రామాలకు వస్తా, మీతో ఉంటా, ఇట్లనే రచ్చబండ్లు పెట్టుకుంటా. ఈరోజు అనుకోకుండా ఎక్కువ హడావుడి చేశారమ్మా. నాకు టపాసులు వద్దు. నమస్కారం స్వామి. నాకు కూడా మంచిగా మజ్జిగ పెట్టండి, లేదంటే వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టండి, చాలా నాకు హాయిగా. అప్పుడు నేను టైం ఎక్కువ ఉంటుంది, హాయిగా వచ్చి రచ్చబండ్లో మాడుకోవచ్చు. తిరిగి 5 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు మీ దగ్గర ఒకే ఒక మాట వినాలనిపిస్తుంది, సబాష్ బాగా చేసావురా అని. దానికోసం నేను కష్టపడతా. ప్రతిపక్షంలోనే నేను ఇంత సేవ చేశానంటే రేపు అధికారులకు వచ్చినా ఎంత చేస్తాను ఒక్కసారి ఆలోచించు. వేసవి ప్రతాపానికి వాన అడ్డుపడింది. జనమంతా హాయిగా నిట్టూర్చారు. వీక్షిద్దాం నేటి దృశ్యం. మంగళగిరి టౌన్లో 2 రోజుల నుండి కురుస్తున్న వర్షం, ఎండ తీవ్రతతో తీవ్ర అసౌకర్యంకు గురవుతున్న ప్రజలకు ఆహ్లాదాన్ని పంచింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎంటీఎంసీ పరిధిలో ఎండ తీవ్రత భరించలేని స్థాయికి చేరుకోవడంతో జనం అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో గురు శుక్రవారాల్లో కురిసిన వర్షం జనంకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచింది. మీకు తెలుసా, జిల్లా స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఎంత శాతం పోలైంది? సమాధానం: జిల్లా స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ 84.55% పోలైంది. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై గ్రామాలలో రైతులు అనేక విధములైన ఆవేదనలకు గురి అవుతూ రాయపూడికి చెందిన రైతులు సయ్యద్ బాషా, అక్బర్ బాషా బాధపడుతూ యాక్టును రద్దు చేయాలని కోరుతూ సిటీ న్యూస్తో మాట్లాడారు. ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఈ విధంగా చేయలేదు. మా పేస పుస్తకాల మీద మీ బొమ్మలు వేసుకోవటం ఏంటయ్యా? తాత ముత్తాతలు ఇచ్చిన పొలం మీద మా పేస పుస్తకాల మీద మా బొమ్మలే ఉండాలి, కానీ జగన్ గారి బొమ్మలు ఏంటయ్యా? ఇదేం పరిపాలనయ్యా? ఇలాంటి ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదు నేను. తుళ్ళూరు మండలము రాయపూడి గ్రామం నుంచి నేను షేక్ అక్బర్ బాషాని నేను మాట్లాడుతున్నాను.
ఏమనగా అంటే ఇక్కడ భూమి కొత్త చట్టం తీసుకొచ్చారు కనుక మాకు ఆ చట్టాన్ని గురించి మాకు అవగాహన లేదు, చదువు సంధ్యలు లేనటువంటి వారు. బ్రిటిష్ వారు విక్టోరియా 203 రాణి పరిపాలించిన కానుంచి 250 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారే కానీ వాళ్ళ బొమ్మలు పెట్టుకోలేదు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 4 సంవత్సరాల్లోనే మీరు ముఖ్యమంత్రి అయితే ఇన్ని చట్టాలు మార్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మీకు బాధ? కానీ ఇప్పుడు ఏ ల్యాండ్ పూలింగ్ మీద కూడాను కొలతలు కొలుసుకున్న రాళ్ల మీద కూడా మీ బొమ్మలే ఉండాలనా? అది ఎక్కడ న్యాయం అండి? అది ఎక్కడ ధర్మం అండి? మరి ఇళ్ళ పట్టాల మీద మీ బొమ్మలే ఉండాలనా? అదేం న్యాయం అండి? ఇప్పుడు కాగితాలు ఉన్నాయి, ఏం కాగితాలు? రిజిస్టర్ చేసుకున్నటువంటి కాగితాలు. మా కాగితాల మీద కూడా మీ బొమ్మలే ఉండాలనా? మా బొమ్మ గుర్తింపు లేదా మాకు? అదేం చట్టం అండి? అది ఆ హక్కు మీకు ఎవరిచ్చారు? ఓటు వేసినందుకు మాకు ఇన్ని బాధలు మీరు పెడతారా? అది మంచిది కాదు తండ్రి నీకు. శాఖమూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాల గురించి తెలియపరుస్తూ సైకిల్ గుర్తుకే ఓటు వేయమని తెలుపుతూ ప్రచారం చేస్తూ తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీ సంఘం కార్యదర్శి ఆరుదుల సదాశివరావు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు తరిగోపుల సాంబశివరావు, కాకుమాను చెన్నకేశవరావు, ఆరుదుల సుబ్బయ్య, సంకోరి జ్ఞానయ్య, వల్లపర్ల విజయేంద్ర, వల్లపర్ల పాపారావు, తుమ్మూరి కుమారస్వామిరెడ్డి, బిల్లా రాజారావు, పుసులూరు సతీష్ తదితరులు పాల్గొన్నారు. శాఖమూరు గ్రామంలో తెలుగుదేశం ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్ 6 పథకాలను వివరిస్తూ అందరికీ 2 ఓట్లు పెమ్మసాని గారికి, ఇటు శ్రావణ గారికి 2 సైకిల్ గుర్తు మీద వేసి అఖండ మెజారిటీ తేవాలని అందరికీ ఇంటింటికి ప్రచారం చేస్తూ కార్యక్రమంలో జరపడం జరుగుతుంది. ఈ మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే రేపు మన రాజధాని ఇక్కడే ఉండిద్ది, ప్లస్ మనం అందరం బాగుపడతామనే కార్యక్రమంలో ఈ కార్యక్రమం చేసి అందరినీ ఐకమత్యంగా ముందుకు నడపడం జరుగుతుంది. నియోజకవర్గ కాపుల మద్దతు టీడీపీ కూటమికేనని నియోజకవర్గ కాపులు గోవాడ దుర్గారావు, వినకోట శ్రీనివాసరావు, తిరుమలశెట్టి కొండలరావు, కొప్పోలు ప్రదీప్ అన్నారు. ఈ మేరకు ఎర్రబాలెంలో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా గత 4 రోజుల క్రితం ఈ నియోజకవర్గంలో వామపక్ష అభ్యర్థి కొన్ని గ్రూపుల్లో కాపుల ఓట్లు వామపక్ష అభ్యర్థికి వేయాలి, చాలా కాలం తర్వాత నియోజకవర్గంలో కాపులకి అవకాశం వచ్చింది అని పట్టణంలో కొంతమంది ప్రముఖులని కలవడం జరిగింది. అసలు కమ్యూనిస్టు పార్టీలకి కులాలు ఉండవు, మతాలు ఉండవు. మీరు మూకుముడిగా గుంపగుత్తగా మీరు కంపల్సరీగా రేపు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మనందరం లోకేష్ బాబు గారికి సైకిల్ గుర్తు మీద, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి సైకిల్ గుర్తు మీద 2 ఓట్లు పార్లమెంటుకి, ఇటు మన నియోజకవర్గ ఎమ్మెల్యేగా లోకేష్ బాబు గారికి ఘన విజయం సాధించడంలో మనం కీలక పాత్ర వహించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి గెలుపు నిర్ణయించబడింది, అది దైవ నిర్ణయం. అదే దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే దిశగా మన ఎన్డీఏ కూటమి ఉండబోతుందని, పరిశ్రమలు రంగంలో అన్ని రంగాలలో కూటమి ద్వారానే మన విజయ డంకా మోగబోతుందని, నరకాసురుడి చెర నుండి విముక్తి పొంది పవనేంద్రుడి పాలన కోసం, చంద్రుడి పాలన కోసం అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ ప్రదీప్ కుమార్, జనసేన పార్టీ. జై హింద్, జై ఎన్డీఏ కూటమి. తాడేపల్లి 18వ వార్డులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు ఇట్టా పెంచలయ్య, భాస్కర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఏమీ పర్లేదు, మీ అందరికీ అండగా ఉంటాం. ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా లోకేష్ గారిని ఒప్పించి మీ అందరికీ కూడా ఇల్లు ఇప్పిస్తాం. ఏం పర్లేదు, ఏం భయపడే అవసరం లేదు. రాబోయే కాలంలో వాళ్ళు డబ్బులు ఇస్తారు, హ్యాపీగా డబ్బులు తీసుకోండి. డబ్బులు తీసుకొని మనం ఏం చేయాలంటే తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు లోపలికి వెళ్ళి ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి శంపదెబ్బ కొట్టినట్టు ఉంటది. అది మీరు ఆలోచించి మన రాష్ట్రం బాగుండాలి, నియోజకవర్గం బాగుండాలి. మన తాడేపల్లి 18వ వార్డు మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను అండగా ఉంటాను.
మీకు ఏం పని కావాలన్నా నేను చేసి పెడతాను. మీరేం బాధపడే అవసరం లేదు. హ్యాపీగా చేద్దాం. మన లోకేష్ బాబు గారిని గెలిపిద్దాం. భారీ మెజార్టీతో తాడేపల్లిలో భారీ మెజార్టీ రావాలని కోరుకుంటున్నాము. ఈవీఎంలపై టీడీపీ కూటమి ప్రతినిధులు వివిధ ప్రాంతాల్లో ఓటర్లకు అవగాహన కల్పించారు. వివరాలు ఇలా ఉన్నాయి. గుండెమెడలో కూడా ఈవీఎంలపై అవగాహన కల్పిస్తూ టీడీపీ కూటమి ప్రచారం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నాయకులు కొమ్మారెడ్డి కిరణ్, జనసేన నాయకులు జె రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అందరినీ కూడా బదిలాడితే మీరు ఒక అవకాశం ఇస్తే రాష్ట్రం ఏ విధంగా నాశనం చేశాడో, ఒక అసమర్థుడికి, ఒక పరిపాలన చేతగాని వ్యక్తికి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిస్తే ఏ విధంగా మన రాష్ట్రం ఈ రోజున గతంలో వెనకబడిన రాష్ట్రాలంటే బీహార్, అస్సాం, ఒరిస్సా లాంటి ప్రాంతాలను చెప్పుకున్నాడు. ఇలాంటి ఆ రాష్ట్రాలను కూడా దిగజారే విధంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని మరి పరిస్థితిని దిగజార్చిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రం మళ్ళీ తిరిగి గాడిలో పడాలన్నా కానీ, మన యువతకి అందరికీ కూడా ఉద్యోగాలకు రావాలన్నా, ఇక్కడ రైతులకి గిట్టుబాటు ధర ఉండాలన్నా, ఉపాధి కల్పించాలన్నా కానీ, ఇక్కడ పరిశ్రమలు రావాలన్నా కానీ, మహిళలకు న్యాయం చేయాలన్నా కానీ అంతా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి అని ఎదురు చూస్తున్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంది. ఈ నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం చూసినట్టయితే నారా లోకేష్ గారు గతంలో ఓడిపోయినప్పటికీ కూడా ప్రజలను అంటిపెట్టుకొని ప్రజలకు ఏ సమస్య ఉన్నా నిరంతరం కూడా నేనన్నా అని గత 5 సంవత్సరాలు కూడా భరోసా కల్పిస్తూ వాళ్ళకి అనుక్షణం కూడా వాళ్ళకి వెంటనే ఉండి వాళ్ళకి ఏ కష్టం ఉన్నా మనం అంటున్నాడు. అది అందరం కూడా మనం గమనించాలి. ఈ రోజున తెలుగుదేశం పార్టీ మనం గ్రామాల్లో తిరుగుతుంటే ఈ రోజున ఓట్లకి విశేషమైన స్పందన, ముఖ్యంగా మహిళల నుంచి పెద్దవాళ్ళ నుంచి ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో కూడా మేమందరం కూడా నారా లోకేష్ గారిని అఖండ విజయంతో గెలిపిస్తున్నామని చెప్పుతున్నానంటే అందుకు కారణం గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కానీ, గత 5 సంవత్సరాలుగా అధికారం లేకపోయినా కానీ ఇక్కడ పేదవాళ్ళ, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలని, మైనార్టీలని జగన్మోహన్ రెడ్డి నడ్డి విరిచేశాడు. వీళ్ళందరూ బతుకులు బాగుపడాలంటే తిరిగి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇక్కడ నారా లోకేష్ గారిని ముఖ్యంగా భారీ మెజార్టీతో, ఎంపీ గారిని, పెమ్మసాని గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి. ఈరోజు గ్రామంలో కూడా ముఖ్యంగా తిరుగుతుంటే డ్రైనేజ్ సమస్య ఉంది, వాటర్ సమస్య ఉంది. ఈ గ్రామానికి ముఖ్యంగా ఇళ్ళు లేని పేద వ్యక్తులు ఎంతోమంది, గతంలో నేను వస్తే ప్రతి వ్యక్తికి కూడా ఇళ్ళు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడో వీళ్ళ ప్రాంతాల్లో ఇవ్వకుండా ఎక్కడికో తీసుకుపోయి వాళ్ళ కన్నీరు దూరడానికి, అక్కడ కూడా రాజధాని వాసులకి ఇక్కడ వీళ్ళకి మధ్య కక్ష వైరం నెలకొల్పుతూ అక్కడ ఇచ్చిన పరిస్థితి. ఇక ఎటువంటి ఉపయోగం లేని భూములు ఇచ్చాడు. చిరావూరులో టీడీపీ, జనసేన ఆధ్వర్యాన ఈవీఎంలపై అవగాహన కల్పిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బీరిశెట్టి శ్రీనివాసరావు, కాళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు మనకి అన్ని సజావుగా మహిళలకు ఉన్నాయి. చాలా సంతృప్తికరంగా ఉన్నారు. ఇంకా ఈ నియోజకవర్గానికి సంబంధించి, మా గ్రామానికి సంబంధించి మేము వన్ సైడ్గా రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారి కూడా స్పందన చూస్తే చాలా అద్భుతంగా ఉండింది. నిన్న మోడీ గారి ప్రసంగం కానివ్వండి, మన పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం కానివ్వండి, రోడ్ షో చాలా అద్భుతంగా జరిగింది. ఇసుకేస్తే రాలనంత జనం. ఆ స్పందన చూస్తే ఇంకా మనకి తిరుగులేదు మెజారిటీ అనేది. జగన్మోహన్ రెడ్డి గారి మన ఇంటర్వ్యూ చూసాం. ఆయన బాధ మనకి అర్థమవుతుంది. అందరూ చూసే ఉంటారు దాని వెనుక అంతరార్థం ఏంటో. వార్ వన్ సైడ్ అయిపోయిందని మన గ్రామం నుంచి, చిరావూరు గ్రామం నుంచి మన మిత్రులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి కానివ్వండి, టీడీపీ నుంచి కానివ్వండి, అందరూ చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈనాటి మంచి మాట. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. సెలవు దినాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి. తాడేపల్లిలో బీసీ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి దానబోయిన సుందరరావు యాదవ్ మాట్లాడారు. అదే కాదు, ఇంకోటి బీసీ వర్గాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ. ఎందుకంటే రక్షణ చట్టం తీసుకొచ్చారు. రక్షణ చట్టం ఇంతవరకు ఎవరు తీసుకురాలేకపోయారు. ఆయన ఆలోచించి రక్షణ చట్టం తీసుకొద్దాం. ఎస్సీలకు ఏ విధంగా అయితే తరహా ఉందో అదే తరహాలో బీసీలకు కూడా రక్షణ చట్టం తీసుకొచ్చి రేపు శాసనసభకు తీర్మానం చేయాలనే అంశం కూడా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అది ఒక అంశం అయితే ప్రధాన అంశం ఇంతవరకు ఎవరు కూడా చేయలేకపోయారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ తీర్మానం చేశారు. చట్టసభలు రిజర్వేషన్ చేసి పంపించడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ తీర్మానం చేసి లోకేష్ బాబు గారు కూడా ఆలోచించి ఈ రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగాలంటే, ఎక్కువ మంది శాసనసభ్యులు రావాలంటే చట్టసభ రిజర్వేషన్ చేసిన వలన
ప్రతి జిల్లాలో కూడా 3-4 బీసీ వర్గాలు ఉంటారు కాబట్టి రిజర్వేషన్ చేయాలని చెప్పని ఈనాడు కూడా చట్టసభల్లో రిజర్వేషన్ చేయాలని అసెంబ్లీ తీర్మానం చేయాలని ప్రతిపాదన చేయడం కూడా చాలా సంతోషదాయకం. ఒకసారి ఆలోచించాలని మనం చేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు 13 జిల్లాల్లో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు తిరిగి వస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోనే, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే బీసీలకు సామాజిక న్యాయం, రాజకీయ సమానత్వం, ఆర్థిక అభ్యున్నతి, సమగ్రమైనటువంటి సాధికారత సాధ్యమవుతుందని ఈరోజు బీసీ వర్గాలందరూ కూడా మేనిఫెస్టో ద్వారా భావిస్తూ ఉన్నారు. తిరిగి దూరమైనటువంటి బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీ చెంతకు చేరుతూ ఉన్నారు. అది స్పష్టంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా స్పష్టంగా కనపడతా ఉంది. రేపు 13వ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించబోతా ఉన్నారు. ఇప్పుడు దిగ్గురాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్రాలలో గురువారం సాయంత్రం మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని మురుగుడు లావణ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా ఆలీనగర్ నుంచి యువత ద్విచక్ర వాహనాలపై ర్యాలీ జరిపి డప్పులు, డీజేలతో ఉత్సాహంగా ప్రారంభించగా తొలుత జెండా చెట్టు వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపి టెంకాయలు కొట్టారు. తదుపరి యువత ద్విచక్ర వాహనంపై భారీ ర్యాలీ జరిపి గ్రామంలో దళితవాడ శివాలయం సెంటర్ యాదవపాలెం మీదుగా ముర్తుజానగర్ చేరుకుని అక్కడ ఉన్న జెండా చెట్టు వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. స్థానిక నాయకులు అతిథులకు పుష్పగుచ్చాలను అందించి శాలువాలతో సన్మానించారు. గ్రామంలో ఉన్న చర్చీల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం బంగ్లా, రైలుపేటలో ప్రచారం జరిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల, ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి, జడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ. మరి టీడీపీ నాయకులు లోకేష్ గారు చూస్తే అసలుకి ప్రచారంకి ఆయన రావట్లేదు, మన నియోజకవర్గంలోనే కనపడట్లేదు. మరి పాలన ఎలా చేస్తారు అనేది అందరూ ఆలోచించాల్సిన విషయం. బీసీకి కేటాయించిన సీట్లో ఆయన మరి నామినేషన్కి కూడా అటెండ్ అవ్వలేకపోయారు, ప్రచారానికి కూడా అటెండ్ అవ్వలేకపోయారు. ప్రజలందరూ దీన్ని గమనించి మరి కష్టపడి ప్రజల్లోకి వెళ్ళి ఆ సమస్యలన్నీ తెలుసుకొని పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చిన మాకు ఒక అవకాశం ఇస్తే ఖచ్చితమైన అభివృద్ధి, అలాగే జగనన్న ఏవైతే నవరత్నాల ప్లస్లో కూడా కొనసాగిస్తున్నారో సంక్షేమ పథకాలు అవన్నీ కూడా అర్హత కలిగిన వాళ్ళకి ఇప్పిస్తానని చెప్పి దుగ్గిరాల కన్యకా పరమేశ్వరి సత్రం నందు శుక్రవారం ఉదయం ఆర్యవైశ్య సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా కూటమి బలపరిచిన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ కు భారీ మెజార్టీతో గెలుపొందే విధంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏపీ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు చుండూరు ఉమామహేశ్వరరావు, జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం ఉపాధ్యక్షులు సంకా లక్ష్మీ నరసింహమూర్తి, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అన్నవరపు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు చుండూరు లక్ష్మణ్ కుమార్, సభ్యులు భాస్కరుని వెంకటేశ్వర్లు, గార్లపాటి కోటేశ్వరరావు, చుండూరు రఘునాథగుప్తా, కారమూరి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు, లక్ష్మీ నరసింహమూర్తి మాట్లాడారు. పరమేశ్వర సత్రాలు, దేవస్థానాలు వాటన్నిటి మీద కూడా దౌర్జన్యం చేస్తున్నారు. వాటిలో కూడా వీళ్ళు ఆక్యుపై చేయడానికి ముందుకు వస్తున్నారు. మరి మన జిల్లాలో గుంటూరు నగరంలో 100 సంవత్సరాలపై చరిత్ర కలిగిన వాసవి కన్యకాపరమేశ్వర అమ్మవారి దేవస్థానాన్ని మరి ఎంతోమంది దాతలు కానీ ఎంతోమంది వాళ్ళ యొక్క చందాలతో ఆ యొక్క దేవాలయం నిర్మించుకొని దాంట్లో ఉత్సవాలు చేసుకుంటున్నాం. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ యొక్క దేవాలయాన్ని మరి ఈ యొక్క ప్రభుత్వంలో ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. మరి ఇదంతా ఎంతవరకు వీళ్ళు చేసే అరాచకాలకి డబ్బు సొమ్మకూడదు, సోకూడదు అనే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. మా యొక్క చందాలు, మా యొక్క విరాళాలు, మా యొక్క ఆస్తి, మా యొక్క అమ్మవారిని కూడా ఈ యొక్క ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని మా మీద దౌర్జన్యం చేస్తుంది. ప్రతి ఒక్క వైశ్యుడు కూడా దీన్ని గమనిస్తున్నాడు. మరి ఇది కూడా మేము ఆలోచించాలా. ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఆర్యవైశ్యుల మీద దాడులు జరిగే విషయంలో కానీ మాకు జరిగే ఎటువంటి సహాయ సహకారాలు కూడా జరగట్లేదని తెలియజేస్తున్నాం. మరి ఎన్డీఏ కూటమి నిన్న అనౌన్స్ చేసినటువంటి మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ఆర్యవైశ్యులకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, ఒక గుర్తింపుని అనేటువంటిది కేటాయించడం మాకు ఎంతో సంతోషదాయకము. అదేవిధంగా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాము అని చెప్పేసి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఈ అవకాశానికి కానివ్వండి, ఆర్యవైశ్యులు కల్పించినటువంటి ఈ గుర్తింపునికి కానివ్వండి, మా ఆర్యవైశ్య సంఘాల తరపున మరియు వాసవి క్లబ్బుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. మరి మనకు రక్షణ కల్పిస్తున్నటువంటి మన ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మనందరము కూడా సపోర్ట్ చేసి ఆర్యవైశ్యులందరము కూడా మూకమ్మడిగా ఈ ప్రభుత్వానికి మనం ఓటు వేసి మన యొక్క రక్షణకు మన యొక్క బాధ్యతగా మనం నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను.
దుగ్గిరాల దళితవాడలో శుక్రవారం ఉదయం జనసేన నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి బి విజయశేఖర్, జనసేన నాయకులు పులివర్తి నతానియేలు, ఎంఆర్పీఎస్ నాయకులు పేరకలపూడి బుజ్జి, అనిల్, నాగరాజు, నవీన్, కిట్టు, బాబు, రాంబాబు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయశేఖర్ మాట్లాడారు. తర్వాత అధికారంలోకి వచ్చాక ఈ 4 సంవత్సరాల 11 నెలలు దళితుల మీద దాడులు చేస్తూ, హత్యలు చేస్తూ, అత్యాచారాలు చేస్తూ, ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఉపయోగిస్తూ, ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు దుర్వినియోగం చేస్తూ, కార్పొరేషన్ని 3 ముక్కలు చేసి, మాలా మాదిగా రెల్లి కార్పొరేషన్ 3 ముక్కలు చేసి, కార్పొరేషన్ ద్వారా ₹1 కూడా నిధులు ఇవ్వకుండా దళితుల పక్షపాతి అని చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి దళితుల పక్షపాతి కాదు, కక్షపాతి అని చెప్పేసి దళిత సమాజానికి మొత్తానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఒక్కసారి ఆలోచించండి విఘ్నతతో. ఎందుకనంటే నిజంగా దళితుల అభివృద్ధికి, రాజకీయ, ఆర్థిక, సామాజిక సాధికారతకు కట్టుబడిన పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ మాత్రమే. 100కి 100% ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి కూటమిని అధికారంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. జగన్ ప్రభుత్వం ఎస్సీలకు అన్యాయం చేసిందని ప్రబుద్ధ రిపబ్లిక్ పార్టీ రాష్ట్ర నేత దాసరి చెన్నకేశవులు అంటున్నారు. ఈ మేరకు మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపుగా 64,000 మంది చదువుకునేటటువంటి బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ స్కూళ్లలో 25% పేద విద్యార్థులకు ఇవ్వాలి. కులాలకి, మతాలకు అతీతంగా పేద విద్యార్థులకు ఇవ్వాలని చెప్పి విద్యా హక్కు చట్టం. ఆ చట్టాన్ని 2009లో అమలు చేయడం మొదలుపెట్టారు. 2009లో నిర్విరామంగా అమలు జరుగుతూ ఉంది. ఈయన 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి 64,000 మంది పిల్లలు ఆ స్కూళ్ళలో చదువుతూ ఉన్నారు. ఆయన చూశాడు, పేదవాడు అంటే మ్యాక్సిమం షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, అలాగే బీసీ క్యాండిడేట్స్ ఉంటారు, తక్కువ మంది ఓసీ కేటగిరీలో ఉంటారు. ఈ పేదవాళ్ళు కార్పొరేట్ స్థాయిలో చదవడం ఏంటి, మనం దానికి డబ్బులు కట్టడం ఏంటి? పేదవాడు ఎక్కడ ఉండాలి? గుడిసెలో ఉండాలి. వాడు అక్కడేదో గవర్నమెంట్ బడి ఉంటుంది, దానిలో చదువుకుంటే చదువుకోవాలి, లేకపోతే లేదు. కాబట్టి ఈ చట్టం రద్దు అన్నాడు. ఒక 100 నుంచి 150 కోట్ల రూపాయలు ప్రైవేట్ కాలేజీకి చెల్లించాల్సి ఉంటుంది. ఫీజులు కూడా చాలా తక్కువ అన్నమాట. 25% కంపల్సరీగా వాళ్ళు ఫ్రీగా ఇవ్వాలి. వాళ్ళు ఏమంటే మెయింటెనెన్స్ అడిగారు. ఫ్రీగా మీరు చదువు మేము ఫ్రీగా చెప్తాం, మెయింటెనెన్స్ ఉంటుంది కదా, మెయింటెనెన్స్ ఇవ్వమని అడిగారు. ఆ మెయింటెనెన్స్ కింద ఒక 100 కోట్లు 150 కోట్లు ఇస్తే సరిపోతుంది. ఆయన వచ్చిన వెంటనే సచివాలయం, గ్రామ పంచాయతీ ఆఫీసులకు అన్నింటికీ వాళ్ళు పార్టీ రంగులు ఇస్తే కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు కొట్టివేసి ఆ రంగులను తీసేయమన్నాడు. సచివాలయ కేసుల రంగులు తీసేశారు. మళ్ళా సచివాలయాలు ఆర్బీకేలు కట్టారు, వాటికి కూడా పార్టీ రంగులు వేయించారు. మళ్ళీ అవి కోర్టుకు వెళ్తే మళ్ళీ కోర్టు తీసేయమని చెప్పింది. రంగులు వేయడానికి కోర్టుకు వెళ్ళడం, కొట్టేయమని చెప్పడం, మళ్ళీ తీసేయమని చెప్పడం, మళ్ళీ తీసివేయడం. ఈ విధంగా ఆయన 3 సార్లు గ్రామ పంచాయతీ ఆఫీసులకు అయితేనేమి, ప్రభుత్వ భవనాలకు అయితేనేమి, నీళ్ళ ట్యాంకులకు అయితేనేమి వేసిన రంగులు వేయడానికి, మార్చడానికి 3 సార్లు 2,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం. కానీ పేదవాడు చదువుకోవడానికి 150 కోట్ల రూపాయలు ఇవ్వలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. మరి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ నోటి దగ్గర చదువు తీసిన సంగతి నీకు అర్థం కావడం లేదా? వాళ్ళు అరే ఆ బిడ్డలు చదువుకునేటువంటి ప్రైవేట్ కాలేజీలో చదువుని నేను నాశనం చేసి వాళ్ళ జీవితాలని నా కాళ్ళతో తొక్కేస్తేనే అనేటువంటి విషయం నీకు అర్థం కావట్లేదా? ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి అంటే అర్థం కావట్లేదు. వాళ్ళకి నువ్వు ఇచ్చే 100 రూపాయలు 50 రూపాయలు కనపడుతున్నాయి, కానీ వాళ్ళ బిడ్డల గొంతులు నువ్వు కోస్తున్న విషయం వాళ్ళకి అర్థం కావట్లా. నువ్వు చదువుకున్నవాడు కదా, నువ్వు జ్ఞానం ఉన్నవాడు కదా, దాదాపుగా 80% మంది నీకు ఓట్లేసి 150 సీట్లు ఇచ్చి గెలిపించారు కదా, నువ్వు కడుపుకు అన్నమే కదా తింటున్నావు. ఏం మా బిడ్డలు చదువుకుంటే నీకేమొచ్చింది? ఏం నీ బాబుసం ఏమైనా ఇస్తున్నావా? నీ ఆస్తులు ఏమైనా అమ్మిస్తున్నావా? ప్రభుత్వం మేము కట్టే డబ్బులు, మా తాతలు తండ్రులు నువ్వు అమ్మేటువంటి చీప్ లిక్కర్ 18 రూపాయలకు తయారు చేసిన మందు నువ్వు 200 రూపాయలకు అమ్ముతుంటే దాన్ని తాగి నీకు దాదాపు 180 రూపాయలు నీకు చెల్లిస్తున్నారు. రోజుకు దాదాపుగా లక్షల కోట్ల రూపాయలు నీకు ఆదాయం వస్తుంది మందు మీద. నువ్వేం చెప్పావు 2019లో? నేను మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మద్యం అనేది లేకుండా చేస్తాను, పేదవాడికి మద్యం అందకుండా చేస్తాను, ఎక్కడో 5 స్టార్ హోటల్లో ఉండేలాగా చేస్తానని చెప్పావు కదా. నువ్వు మరి గాడిదవా, అడ్డగాడిదవా, మనిషివా? వచ్చిన వెంటనే మద్యపానం నిషేధం చేసావా? చెయ్యకపోగా ప్రభుత్వమే మద్యం అమ్మేలాగా చేసావు. నేను మనిషి అంటారా అసలు? నీకు మళ్ళీ ఓటడికి హక్కు ఉందా? మంగళగిరిలో ఓ వస్త్ర వ్యాపారి నివాసంలో ఐటీ దాడులు నిర్వహించారు. వివరాలు క్రైమ్లో.
మంగళగిరి టౌన్లో శుక్రవారం తెల్లవారుజాము నుండి ఓ వస్త్ర వ్యాపారి నివాసంలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. స్టేట్ బ్యాంక్ బజార్ బ్రాంచ్ రోడ్లోని ఈ ఇంటి యజమాని కుటుంబ సభ్యులను బయటకు రానివ్వకుండా రాత్రి వరకు అధికారులు విచారిస్తున్నారు. వీరి వద్ద అనధికారికంగా కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారంతో సోదాలు జరుపుతున్నట్లుగా సమాచారం అందింది. సుమారు 10 కోట్ల వరకు నగదు, 25 కోట్ల విలువ చేసే డాక్యుమెంట్లు ఎఫ్డీలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. భారీ మొత్తంలో ఉన్న డబ్బు రాజకీయ పార్టీకి సంబంధించి ఎన్నికల డబ్బా లేక చిట్స్ వ్యాపారానికి సంబంధించిన డబ్బా అనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇంత నగదు ఇంట్లో ఉండడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంకా పూర్తి వివరాలు అందివలసి ఉంది. మామిడి ముక్కలు విక్రయిస్తూ జీవనం సాగించే ఓ చిరు వ్యాపారి విశేషాలను నేటి జిందగీలో తెలుసుకుందాం. మంగళగిరి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మామిడికాయలు, ఇతర తినుబండారాలను సీజన్స్ వారీగా విక్రయించుకుంటూ జీవనం సాగించే జానీ కథ ఇది. గతంలో ఆరోగ్యం సహకరించిన కాలంలో రిక్షా పుల్లర్గా ఉండి వయస్సు సహకరించకపోవడంతో ఇటువంటి చిరు వ్యాపారాలను చేసుకుంటున్నాడు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సిరంగి జానీ మామిడికాయలు తెచ్చి అమ్ముతున్నాను. బెజవాడ నుంచి తెస్తాను. కాయ వచ్చి 50 రూపాయలు పడతాయి. ఇక్కడ వచ్చి 60 రూపాయలు 70 రూపాయలు అమ్ముతా. ముక్కలు వచ్చి 10 రూపాయలు అమ్ముతా కోసి. వ్యాపారం బాగా డల్గా ఉన్నాయండి. కూలిపాటు వస్తే మా వస్తే 200 300 వస్తాయి. ఏ పని చేత కాదు. ఒకప్పుడు రిక్షా తొక్కా, కాయలు అమ్ముతున్నా. రిక్షా తొక్కల మోకాలు నొప్పి వచ్చి అయిపోయా. ఇక ఆర్కే గారు బండి ఇస్తే బండి పెట్టా మామిడికాయలు. నాకు 5గురు, 3 ఆడపిల్ల, 2 మగ పిల్లలు. కాయ మీద బతుకుతున్నాను. 2 పెళ్ళి చేశా. ఇంకా ఒక అమ్మాయి నర్సింగ్ చదువుతుంది, ట్రైనింగ్ అవుతుంది. 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి రిక్షా చేస్తాడు, ఒక అబ్బాయి బయలుదేరి పని చేస్తాడు. మరి నాకు సొంత ఇల్లు లేవండి. స్థలాలు జగన్ ఇస్తా అన్నాడు, ఇంతవరకు లేదు. సెంటు స్థలం నవ్వులు ఇస్తా అన్నారు, ఇంతవరకు ఏమి లేదు. అద్దె ఇల్లు ఉన్నా, 4000 కట్టుకుంటా ఉన్నా అద్దె. కొత్తపేట 1వ వార్డు. ఉండవల్లిలోని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ నివాసంలో లోకేష్ సమక్షంలో 21వ వార్డుకు చెందిన గుంటి ప్రతాప్, మునుగల రమేష్, వంగర హనుమంతరావు ఆధ్వర్యాన 200 చేనేత కుటుంబాలు, రేఖా వకులాదేవి ఆధ్వర్యాన 30 కుటుంబాలు, దిడ్ల సత్యానందం ఆధ్వర్యాన 30 కుటుంబాలు, నీరుకొండకు చెందిన తోట చంద్రశేఖర్ ఆధ్వర్యాన 15 కుటుంబాలు టీడీపీలో చేరాయి. మంగళగిరిలో సీఎం సభకు హాజరయ్యేందుకు శుక్రవారం ఉదయం ఆత్మకూరు నుండి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమానికి ఎం నాగేశ్వరరావు, విజయ్ కుమార్, జాలాది ప్రేమ్చంద్, పున్నయ్య, సాంబయ్య పాల్గొని మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాదాపు 70 ఆటోల్లో ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభకి ఈరోజు బయలుదేరి ఆటో ర్యాలీగా దాదాపు 70 ఆటోల్లో 1000 మంది పైన 1200 మంది పైన కార్యకర్తలందరూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ బయలుదేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, జగనన్న సైన్, మురుగుడు హనుమంతరావు గారి అభిమానులు, కాండ్రు కమలా గారి అభిమానులు అందరూ వందలాదిగా పాల్గొని మురుగుడు లావణ్య గారి గెలుపుకి కృషి చేస్తున్నారు. మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో శుక్రవారం జరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల బహిరంగ సభకు తాడేపల్లి సిఎస్ఆర్ కళ్యాణ్ మండపం వద్ద నుండి విజయవాడ దుర్గగుడి ప్రత్యేక ఆహ్వాన కమిటీ సభ్యులు జక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జేపీ ఆధ్వర్యాన ఆటోల ద్వారా పార్టీ కార్యకర్తలు, నాయకులు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. జేపీ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు జక్కిరెడ్డి కృష్ణారెడ్డి, సీతారెడ్డి, వేముల శివ, వై వెంకటేశ్వర్లు, అనుమోలు శంకర్ రెడ్డి, సాత్లూరి కోటేశ్వరరావు, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.